న్యూ ఏటీపీ ఛానల్ వార్తలకు నమస్కారం. నా పేరు చందన. ఆజాద్ నగర్ నందు 6వ రోడ్డులో ఆలయంలోను సీతారాముల కళ్యాణం ఉత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ శ్రీరాముని పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారని, నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషాలతో ఉన్నారని, శ్రీరాముని తరహాలోనే నారా లోకేష్ తండ్రి మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు. पूजा के कोने साइड कल्याण चालो स्नेहा भवात्नः चाविष्टः पुरुषेण हविषा देवादिक्ष्मतन्वदा ततङ्गोऽस्यासि राज्यं पुष्पावते प्रचोपते फलने फलावता अश्वा इव सरित्वरे वेदरिष्ये मंगलयथात् जरुतुंది అందరూ కూడా श्री लक्ष्मी नारायण ध्यान सावरेण लोकरक्षण हेतुना कंठे भद्रामे सुभगे मांगल्येन अस्तु అక్కడ దీపాంతరంలో అయిపోయింది. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో వల్లే ఒంటిమిటి నుంచి ముత్యాలు తలంబ్రాలు తీసుకొని వచ్చి కళ్యాణోత్సవంలో చేయడం జరిగింది. భక్తులు కూడా విపరీతంగా వచ్చారు. వాళ్ళు భోజన ఏర్పాట్లు చేశాము. పూజలు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. ఎమ్మెల్యే గారు వచ్చి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చి దీన్ని ప్రారంభించారు. ఓం జై శ్రీరామ్. ముందుగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అది 40వ డివిజను ఆజాద్ నగర్. ప్రతి సంవత్సరం ఆజాద్ నగర్ వెలిసిన ముత్యాల తలంబ్రాలు ఒంటిమిట్ట శ్రీ రామస్వామి దేవాలయం దగ్గర పోయి ఆయన చెంత పెట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ ముత్యాల తలంబ్రాలతో ఇక్కడ కూడా మేము ఆడంబరంగా సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించబడింది. ఈ కళ్యాణోత్సవంకి భక్తాదులు కూడా విపరీతంగా వచ్చి దేవుని దర్శించి వారి కృపకి పాత్రలయ్యారు. ఈ కార్యక్రమాలకు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ
దేవుని ఆశీర్వాదం పొందడం జరిగింది. మరియు శ్రీ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ రాజుల ఆదినారాయణ గారు కూడా ఇక్కడ విచ్చేసి దేవుని దర్శించుకొని వారి కృపకు పాత్రవ్వడం జరిగింది. భక్తాదులందరూ కూడా ఇక్కడ విశేషంగా సందర్శించి దేవుని కృపకు పాత్రలు కావడం జరిగింది. జై శ్రీరామ్. మొదటి రోజు శివాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. బంగారంగ వైభవంగా జరిగింది. ఇప్పుడే మనం మా ఒంటిమిట్ట నుండి ముత్యాలు తీసుకుని వచ్చాము. ఇక్కడ భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అలాగనే ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. భక్తాదులందరూ బాగా భారీగా పాల్గొన్నారు. ఆ సీతారాములు మనకు అందరికీనూ ఆశీర్వాదాలు ఇచ్చి మంచి చేయాలని కోరుతున్నాం. అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనివాసనగర్లో కోదండ రామాలయం నందు ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము, ఆళ్లగడ్డ అలేఖ్య తదితరుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండగ సందర్భంగా సీతారాముల కళ్యాణం వచ్చేవాడిని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము మాట్లాడుతూ శ్రీనివాసనగర్లో రామాలయం నందు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని సీతారాముని కళ్యాణం వచ్చేవాడిని వైభవంగా నిర్వహించడం జరిగిందని, ప్రత్యక్షంగా 1,00,000 బియ్యపు గింజలపై శ్రీరామ పేరుతో రాయించిన తలంబ్రాలను శ్రీ కళ్యాణ వైభవంలో వినియోగించడం జరిగిందని, భవిష్యత్తులో ఇదే విధంగా సీతారాముని కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు రాంప్రసాద్, రామ్మూర్తి, మురళీ మహేంద్ర, రామచంద్ర విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతపురం నగరంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగరంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దంపతులు సున్నంగేరులో సీతారాముని దేవాలయం నందు, హౌసింగ్ బోర్డులో ఆంజనేయ స్వామి దేవాలయం మొదటి రోడ్లో కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం నందు చెప్పండి. ఈ పిల్లలని నా కుటుంబాల పడుకోండి. పక్కన అందరూ చెప్పండి అమ్మా. సమస్త పాపగ్రహ దోష నివారణార్థం ఆదిత్యాది సకల దేవత సంపూర్ణత అనుగ్రహక సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర జన్మరాశి వ్యవహార నామ వశాత్ జ్ఞానదోష
వచ్చేసి నాకు ఇక్కడ పోదురా నా శ్రీరామ్ ఇక్కడ పోదురా చేసుకుంటుంది వస్తే పెడతాడు మానసానామ్యం తత్మాస కార్తికేయ సహస్రనామధేయ అస్యాధర్మస్య అంతేనా ఉషానామ్యం శ్రీవత్సనామధేయ సావిత్రమ్మదాయం మహేంద్ర చైతన్య స్వరూపరెడ్డి నామధేయ గోవర్ధన్ రెడ్డి నామధేయ సాధక్ మహర్షి గోత్రాభ్యస్య రవీంద్ర నామధేయ శాంతి నామ్యం శివశాంతి నామధేయ కుటుంబస్య వెంకటరమణ నామధేయ రాధా రాధా నామ్యం భువిక్ సాయి సరోజ సరోజా నామ్యం స్కందా నామ్యం శ్రద్ధా నామ్యం సుజాతమ్మ సుజాతమ్మరాయమస్య కుటుంబస్య మురళీకృష్ణ గోత్రం ముత్యాల గోత్రం ముత్యాల గోత్రాభ్యస్య మురళీకృష్ణ నామధేయ పద్మావతమ్మరాయం దినేష్ చంద్ర నామధేయ హారికా నామ్యం ఆశ్విని నామ్యం పాదయోహం పాఠం పాఠ్యం సమర్పయామి హస్తయోః సమర్పయామి ఆపోష్టామయోగః సామవాభ్యర్నాదన ఆల్వేంటందిరా నయనాయతసే యోగస్మతమాహనస్య భాజాయతేనః సురేరో మోత్రః తస్మాభి సమావపాసకయా యోగమతాతో దేవాదనః శుద్ధోదృష్టానం వ్యాప్యామి మల్లక్షప్రవైన వస్త్రాత్మ ఆభరణాత్మ క్షతాన్ సమర్పయామి పసుపు కుంకుమ వేయండి సజిత చిత్రం క్షత్రతమ యోధామ్య సంధో హరిద్రాది దుర్లకుంకుమాం సమర్పయామి పుష్పాభిషాపరుపరాహుత పుష్పమాలికాం సమర్పయామి పుష్పై పూజామి బ్రాహ్మణ మహామహేశ్వరేణ మహాకాళే నమః వైపాతికా సుందరాయ నమః భువనేశ్వరే నమః లగ్నవిశ్రాం శ్రీపద్మదేవతాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి భూతికజ్ఞు ధూపమాగ్రాభయామి వనస్పతి దశేదేవీనానాగంధేయంకాః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్య సహోతే సావధాన సర్వే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి పురస్కరించుకుని 5వ రోడ్డు భవానీ చౌక్ వద్ద వైసీపీ మాజీ కార్పొరేటర్ ఇషాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మేయర్ వసీ సీనియర్ వైసీపీ నేత అనంత చంద్రారెడ్డి తదితరులు హాజరై భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ ఇసాక్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించడం శుభ పరిణామమని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, జానీ, కసిరెడ్డి,
కార్యక్రమంలో శివారెడ్డి, జానీ, కసిరెడ్డి, కేశవరెడ్డి, తిమ్మారెడ్డి, స్థానిక వైసీపీ నేతలంతా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, హిందూ ధర్మ పరిరక్షకుడు రాధా మనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, రాధా మనోహర్ దాస్ తదితరులు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం ఆనందనీయంగా ఉందని, హిందువులంతా కలిసిమెలిసి ఉండాలని, ముఖ్యంగా శ్రీరాముడు మనకు చెప్పిన ఎన్నో ధర్మాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో యువకులంతా పాల్గొన్నారు. నమస్కారాలు తెలుపుతున్నాం. అలాగే మా ఉత్సవ సమితి కోర్ కమిటీని పరిచయం ఫోటో చప్పట్లు కూడా కొడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పి నేను ముగిస్తాను. రాముడు అయోధ్య నుంచి నారబట్టలు కట్టుకుని మీరు తొందరగా చేస్తే 1-2 పాటలు ఎక్స్ట్రా చేయొచ్చు. వచ్చేయండి మా
అనంతపురం జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేతి వృత్తిదారులు సమైక్య రాష్ట్ర నిర్వహణ అధ్యక్షులు లింగమయ్య సీతారాముల కళ్యాణం ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి హరికృష్ణ చాకలి ఐలమ్మ కాలనీ సిపిఐ కార్యదర్శి చిన్న నారాయణ స్వామి, భూషణ్ ఆటో, ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీ కోదంట రామాలయం నందు శ్రీరామ నవమి పండగ సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవంలో జిల్లా ఎస్పీ జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణం ఎస్పీ దంపతులు సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులంతా పాల్గొన్నారు.
సంస్థానం కరుణానిధిం కరుణయామాఖ్యాండవం చేజు కౌసల్యాని జగర్భగంభవృతే జన్మజ్ఞసాధారణే జాతే శ్రీ రఘురాజకశ్చనమం తేజాదితం మంగళం సులభ్యాసావధాన శుభహోర్థాసావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వైదేహీ వదనా విలాసనయుధం కామం చ కామం కృతం విజ్ఞాతం భవనధ్వదేహనగరం వందే కృతం నీరజా. అందరికీ నమస్తే అండి. అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేవుడు అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి అందరికీ కూడా మంచి వెల్త్ ప్రాస్పెరిటీ అండ్ సక్సెస్ ఇవ్వాలని దేవుళ్ళలో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామ్నగర్లోని బచ్పన్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలను అనంత ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బయోకెమిస్ట్రీ పీహెచ్డీ చేసిన సైంటిస్ట్ డాక్టర్ నరహరి ప్రసాద్ రెడ్డి, మీనాక్షి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవికాంత్ రమణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్కూల్ చైర్మన్ శాలిని దాదా గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికాంత్ రమణ, నరహరి ప్రసాద్ రెడ్డి, స్కూల్ చైర్మన్ దాదా గాంధీ తదితరులు మాట్లాడుతూ బచ్పన్ ప్లే స్కూల్ నందు విద్యార్థినులకు చిన్నప్పుడు నుంచి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటిపైన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, అదేవిధంగా క్లాసికల్ డాన్స్, భరతనాట్యం, ఇతర వాటిలో నైపుణ్యాన్ని బట్టి వారికి శిక్షణ కూడా ఇస్తున్నామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కరాటే పోటీలు, చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. Excellence in education. Thank you, sir. Madam, your photo. Since 1986. I would like to request all the dignitaries on the stage to kindly light the ceremonial lamp, illuminating our path toward knowledge and
ఒకటి జననం ఒకటి మరణం ఒకటి ఒకటి గెలుపు పొందే వరకు బ్రతుకులేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు అంటే బ్రతుకు కష్టాలు కానీ ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గెలుపు పొందే వరకు మనకు బ్రతుకు అంటే గెలుపు ప్లే స్కూల్ కళాశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పిల్లలకి విద్యనే కాకోకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అదేవిధంగా తైక్వాండో, కరాటే వాళ్ళకు దేహదారుఢ్యం కోసం ప్రతి ఒక్క ఈవెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 20 సంవత్సరాలైన మా కళాశాలను ఆశీర్వదిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఎంతోమంది కళాశాల నుంచి వెళ్ళినటువంటి పూర్వ విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గడిచిన 12 సంవత్సరాల నుంచి కూడా మా బచ్పన్ పాఠశాల అనంతపురంలో విశిష్టంగా సేవలు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవికాంత్ రమణాన్న గారు, అదేవిధంగా డాక్టర్ నరహరి గారు ఇద్దరు విచ్చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆలకించడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కళాశాలను ఇదే విధంగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. సూపర్ సూపర్ సూపర్. కలందర్ మా కూతురు ఇక్కడ చదువుతుంది, బచ్పన్ స్కూల్లో, ప్లే స్కూల్ నుంచే చదువుతుంది. పాప యూకేజీ. పాపకైతే స్కూల్ నుంచి స్టడీ గ్రోత్ కానీ, పాప యాక్టివిటీస్ కానీ, స్టడీలో ఇంప్రూవ్మెంట్ కానీ అన్నీ బాగుంది. నాకు తెలిసి బెస్ట్ స్కూల్ అభిప్రాయం. అందరికీ నమస్కారము. ఈరోజు స్థానిక రామ్నగర్లోని బచ్పన్ ప్లే స్కూల్లో మనము 12వ సంవత్సర వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సో ఇందులో మన పిల్లలు టైక్వాండో అండ్ క్లాసికల్ డాన్స్, ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు తెలియాలి అండ్ పురాణాల గురించి తెలియాలని నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జగన్నాటకం అనే ఒక క్యారెక్టర్స్తో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అంటే దశావతారాల గురించి పిల్లలు 10 నిమిషాల డ్యాన్స్ అది. సో వాళ్ళ వేషధారణతో వచ్చి డ్యాన్స్ చేస్తారు. సో వీటితో పాటు వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, టైక్వాండో ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. ఒక చదువు ద్వారానే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. సో వాళ్ళకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి నుంచి వాళ్ళకి నేర్పిస్తున్నాము. మన దాంట్లో చెస్ ఉంది అండ్ ఆడిటోరియంలో సైన్స్ ల్యాబ్, ఆడియో విజువల్గా చూపిస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నామండి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందండి బచ్పన్లో. ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, కరాటే కానివ్వండి, అంటే డాన్స్ కానివ్వండి, చెస్ లాంటివి
పిల్లలకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ వికాసానికి సరిపోయే నాలెడ్జ్ ఇస్తున్నారు, వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది స్కూల్. అంటే ఇన్ని స్కూల్స్లో మేము ఇది చూస్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రా. పిల్లలకు చదువుతో పాటు సోషల్ అవేర్నెస్ ఇవన్నీ రావాలి అని చెప్పని చాలా బాగుంది స్కూల్. ఓకే, యాక్చువల్లీ మై నేటివ్ కర్ణాటక. నా కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చాను లాస్ట్ ఇయర్. ఆ టైంలో నాకు ఏ స్కూల్ జాయిన్ అవ్వను కొంచెం కన్ఫ్యూజన్. ఏమంటే ఇక్కడ అని చాలా స్కూల్స్ ఉంది. ఆ టైంలో మన ఫ్రెండ్స్ కొలీగ్స్ బచ్పన్ స్కూల్ నామినేట్ చేశారు. మంచి స్కూల్, స్టాఫ్ బాగుంది. తర్వాత ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ప్లేయింగ్ ఇస్ ఆల్ గుడ్ అలా చెప్పారు. అందుకే నేను ఫస్ట్ మీట్ అయ్యాను మేడం, ప్రిన్సిపల్ మేడం. తర్వాత సార్ని మీట్ అయ్యాను. వాడికి కోఆపరేషన్ సూపర్. అండ్ 1 year అయింది ఆల్రెడీ ఎండింగ్. బట్ సూపర్ టీచింగ్ ఉంది. తర్వాత బ్యాకప్ హోంవర్క్ అన్నీ బాగా చేస్తున్నారు. లైక్ స్కూల్ మీన్స్ స్టూడెంట్స్ది మానిటరింగ్ చాలా చూస్తున్నారు. బట్ తెలుగు కొంచెం తక్కువ వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, సూపర్ స్కూల్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. మా అబ్బాయి పేరు జతిన్ గౌతమ్. మా అబ్బాయికి వర్చువల్ ఆటిజం ఉంది యాక్చువల్గా. ఆయన కూడా ఈ స్కూల్లో చాలా బాగా చూసుకుంటారు. ఆ ప్రిన్సిపల్ మేడం సరిత మేడం కానీ, ఆ సార్ చైర్మన్ సార్ కానీ, వాళ్ళ క్లాస్ టీచర్ రేష్మా మేడం చాలా బాగా చూసుకుంటారు. అసలు ఈ స్కూల్లో ఈ పిల్లోడిని చేర్చి ఏం డెవలప్ అవుతాడా అనుకున్నాము. అసలు ఒక దగ్గర కూర్చోలేని పిల్లోడు ఇప్పుడు బాగా క్లాస్లో కూర్చుంటాడు, చెప్పినా వింటాడు. అవన్నీ వాళ్ళు డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నారు. ఇప్పుడు వాడికి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. చాలా బాగా బాగా చూసుకుంటారండి పిల్లల్ని ఇక్కడ, సొంత పిల్లల. అనంతపురం జిల్లా కేంద్రంలో వేణుగోపాల్ నగర్ షిరిడి సాయి మందిరం నందు శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీరామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా అధ్యక్షుడు రంగనాయకులు, సెక్రటరీ గణేష్ రమణ రాము తదితరులు మాట్లాడుతూ వేణుగోపాల్ నగర్ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించేందుకు భక్తులు ముందుకు రావడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు షిరిడి సాయిబాబా మందిరంలో నిర్వహిస్తామని చైర్మన్ రంగనాయకుల సెక్రటరీ నగేష్ రమణారాము తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతాసన యోగాసన కమలాసన మధ్య కమలాసనాయ నమః. ఉపాభ్యాం సేవనే ముహూర్తే అభ్యబ్రహ్మణః దేవరాతే శ్రీరమణాహే వైవస్వతమంత్రే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే కర్ణవర్షే వరదగండే దక్షిణముఖాదే కావేరీ మధ్యప్రదేశే నమస్తదేవత బ్రాహ్మణ హరిహరాది గురువర్ణసంగులు అస్మినరుతమానే వసంతరులు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం శుభవాసరస్తు లక్ష్మీవాసిత్తాయాం శుభయోగా శుభకరణ ఏవం గణా విశేషణా విశిష్టాయ శుభదీతో అసమానామ దేశధర్మపత్న్యాః నాగరత్నమ్మానామ దేశ్యా బ్రహ్మకుమార్యాః కార్తికేయానామ దేశ విజయకుమార్యాః చరితానామ్యాః అంజనమ్మానామ దేశ్యా పరంధామామ్యాః సహ కుటుంబానాం అశజమానస్య గోత్రాపదస్య
ब्रह्ममेढगोत्रोद्भवस्य परिदत्तानां यः विजयकुमार्याः वीरा वैष्णवी नामधेयस्य गोत्रोद्भवस्य అందరూ కూడా మీ గోత్రనామాలు పంచుకోవడం ఒకసారి యజమాన్యాయ భర్త యజమాని పేరు మీ పేరు కుటుంబాన పిల్లల పేర్లు అందరి పేరు కూడా ఒకసారి మనసులో స్మరణ చేసుకోండి. చెప్పండి. మమ సర్వేషాం వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సంకల్పిత ప్రకారేణ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు రావణ వారిని స్మరణ చేసుకుంటూ ఉంటారు. అటువంటి ధర్మం రావణ ధర్మం, అటువంటి అవతారం రామ అవతారం. కాబట్టి రామ అవతారంలో విశేషమైన ఏదయ్యా అంటే ఈ రావణ వారి కళ్యాణ మహోత్సవం, రావణ వారి జననం అంటే శ్రీరామనవమి రోజున రావణ వారు మధ్యాహ్న కాలంలో అభిజిత్ లగ్నంలో 4 పిల్లలు పుట్టారు దశరథ మహారాజు గారికి. వాళ్ళే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అదే ముహూర్తంలోనే ఆయన కళ్యాణాన్ని కూడా చేసుకుంటున్నాం. అదే శ్రీరామనవమి పండుగ. ఇక్కడ నుంచి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమైతే వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే పానక బంగారాలను కూడా నైవేద్యంగా స్వామివారికి నివేదన చేసి పానక బంగారాలను కూడా పంచుతారు. ఎందుకోసమయ్యా? చలువ కోసము. అందుకే ఇక్కడ కళ్యాణంలో కూడా గుడజీరము అని పెడతాం. అంటే జీలకర్ర బెల్లం పెడుతున్నాం భగవంతుడికి. అయ్యా ఎంతో తామంతో మీరు ఇక్కడికి వచ్చారు, నడుచుకుంటూ వచ్చాం. వారింటి దగ్గర నుంచి, వెంకటేశ్వర వారి ఇంటి దగ్గర నుంచి, శివకుమార్కి దగ్గర నుంచి వేడి ఎక్కువగా ఉంది. అయ్యా మీ వేడి తగ్గడానికి కోసం జీలకర్ర బెల్లాన్ని కూడా సిద్ధం చేశాం. ఆ జీలకర్ర బెల్లాన్ని ఆ పునక మీద పెడితే మీరు చల్లబడతారు. అది ఆంతర్యంతో ఆ జీలకర్ర బెల్లాన్ని పెడుతున్నాం. ఆ జీలకర్ర బెల్లాన్ని పాలు వేసి ఎంత కలుపుతూ ఉంటే అంత జిగటగా మారిపోతూ ఉంటుంది, అంత జిగటగా ఉంటుంది, అంటే అంత బంధంగా ఉంటుందట. అటువంటి బంధంతో మనం ఈ సంసార జీవితంలోకి అడుగు పెడుతున్నాం సీతమ్మ వారు అని ఆయన అంటున్నాడు. అమ్మవారు కూడా అంటున్నది. ఇంకా వివాహ కార్యక్రమం కూడా మొదలవుతున్నది. ఒక 45 నిమిషాల సేపు ఏమీ మాట్లాడుకోకుండా రామనామాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ దాన్ని కీర్తిస్తే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అన్నాడు. అంటే ఎక్కడైతే రాముల వారి స్మరణ జరుగుతూ ఉంటుందో మన పక్కనే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడట. అంటే ఎంతమంది మీరు రామనామ స్మరణం చేస్తారో అంతమంది పక్కన హనుమంతుడు వచ్చి కూర్చుంటారు. మీకు హనుమంతుడి యొక్క కటాక్షం కావాలంటే రామనామ జపం చేస్తూ ఉండాలి. కాబట్టి రామనామాన్ని జపం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తుండండి. ఏమి మాట్లాడుకోకుండా ఒక 40 నిమిషాల సేపు ఇది సంకల్పా అక్షతోదకం విసృజే ఆరో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణపతిం ధ్యాత్వా సదకత్వేన गन्धपुष्पे निक्षिप्य अक्षतं विधाय पुष्पं विधाय सोमदे गन्धे अनुरमहेदुनेदैव गोदावरे संस्कृते नर्मदे सुन्दर कावेरे जले अस्मिवदर्गरः आत्मवादे गुणकुर्व विश्वा भोलान्यामः सुराराव विराना
విరాళాలు ఇచ్చే వాళ్ళు ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నాము. వారికి సమీపుడు ఎవరైనా ఇవ్వాల్సిన వారు ఉంటే మీకు తోచినంత ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఏంటి ఇక్కడ రాస్తున్నారు కంపెనీ వాళ్ళు దయచేసి వచ్చి మీరు చెల్లించవలసిందిగా మరీ కోరుతున్నాము. అది ప్రసాద్ భావన కమలా వారి దంపతులు రేపు సంవత్సరము అలాగే హరిప్రసాద్ వారి కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసి కళ్యాణం చేయించడానికి 2027కి రావడం జరిగింది. వారి కుటుంబానికి శ్రీరామచంద్ర ప్రభు ఇళ్ళవేళ కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా సద్గురు సాయినాథ మందిరంలో జరుగును. అలాగే 7 శనివారం వ్రతం కూడా జూలై నుంచి ప్రారంభమవుతుందమ్మా. ఆ కార్యక్రమం కూడా సద్గురు సాయినాథ మందిరంలో కళ్యాణ మండపంలో 7 శనివారం వ్రతం జరుగును. గోదాదేవి కళ్యాణం కూడా జరుగును. ఇలాంటి పూజా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అలాగే కిషోర్ స్వామి ప్రతి శనివారం కూడా వెంకటరమణ స్వామి కళ్యాణము ఫ్రీగా చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభంగా ఎవరైనా మీరు ఫ్రీగా చేయించాలనుకుంటే పేరు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మీరు ముందుగానే పేరు నమోదు చేసుకుంటే స్వామి ఆ డేట్కి మీ ఇంటి దగ్గర మన వెంకటరమణ స్వామి విగ్రహాలు తీసుకొని వస్తారమ్మా. కళ్యాణం ఫ్రీగా ఉచితంగా భక్తులు ఎవరు కూడా మీ స్తోమత ఉంది మీరు ఇవ్వచ్చు, లేదంటే ఆయనకి ఏమి ఇకపోయినా ఫ్రీగా చేసిపోతాడమ్మా. అలాగే స్వామివారి బంగారు గీతము అనంతపురం జిల్లాలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా 50 లక్షల బంగారు గీతాలు మేము చేయించాము. సద్గురు సాయినాథుడు భక్తుల 50 లక్షల బంగారు గీతం చేయించాము. అలాగే ఇంకా ఎవరైనా ఇవ్వాల్సిన వారంటే శాశ్వతంగా ఉండమ్మా 3000 ఇస్తే శాశ్వతంగా ఉంటుంది. దేవి గౌరీ నారాయణి నమోస్తుతే మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంటే బద్నామి శుభజీవ శరదాం శతం సర్వమంగళమాంగళ్యే శుభ సర్వార్థసాధికే శరణ్యే త్రికంబకే దేవి నారాయణి నమోస్తుతే. అయ్యా భజంత్రి వహించమయ్యా. లక్ష్మీ శ్రీరకమతిరాజకాయ
అట్లాగే గద్యాల శివకుమార్ గారు ధర్మవతి హేమలత గారు గురు సన్మానం. అమ్మ అంతా క్లాసు పడ్డా ఎవరు భక్తాదులకి విజ్ఞప్తి, శ్రీరామనవమి ఈ కార్యక్రమంకి నిలబడం. ఈ కార్యక్రమము ఎంతో అల్లోరకంగా చాలా బాగా జరిగింది. అలాగే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దాదాపు 700 నుంచి 800 మందికి భక్తులు వచ్చి రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితేనేముంది. సీతారామ కళ్యాణానికి ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా రెట్టింపు భక్తులు రావడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరానికి కూడా మేము ఇస్తామని భక్తులు కళ్యాణానికి మేము ఇస్తామని రావడం జరుగుతున్నది. అలాగే 2027, 2028 కూడా కళ్యాణానికి పూర్తిగా ఇక్కడ భక్తులు వారింటికి వచ్చి మేము కళ్యాణం చేపిస్తాము, మా పేర్లు ఇండి అని రావడం జరిగింది. కనుక మాకు అలాగే ప్రతి సంవత్సరము 7 శనివార వ్రతము కూడా జూలై నుంచి ప్రారంభమవుతుంది. అది కూడా 3వ సంవత్సరం ఇది. అలాగే గోదాదేవి కళ్యాణం కూడా 3 సంవత్సరాలుగా జరిపినాము. ఇలాగే భక్తుల కోరిక మేరకు ప్రతి పూజా కార్యక్రమములు ఇక్కడ జరుపుతున్నాము. అలాంటివి ఏమి లేవు. బాగా మంచి వేషంతో భక్తులు బాగా రావడము. మన ఉగాది పండుగ నాబోతూ ఎంతమంది జనాలు రావడం అంటే చాలా ఆనందకరమైన విషయం ఆ రోజు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ఆలయ కమిటీ నంబరు జీవి రమణ గారు కూడా 2 వాక్యాలు మాట్లాడతారు. జై శ్రీరామ్. వేణుగోపాల్ నగర్ షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణం ఇక్కడ వైభవంగా, ఘనముగా, ఆహ్లాదకరంగా, వీణుల విందుగా, కనుల విందుగా జరిగింది. భక్తాదులు అనేక మంది తరలి వచ్చి, ముఖ్యంగా స్త్రీలు ఈ కళ్యాణంలో ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈరోజు కళ్యాణానికి ఇచ్చిన దాతలకు, ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా వేణుగోపాల్ నగర్లో సాయిబాబా నందు మన లోక కళ్యాణమైన సీతారాముల కళ్యాణము ఉత్సవం, బ్రహ్మోత్సవం భక్తులందరూ తరఫున, గుడి కమిటీ తరఫున, ముఖ్యంగా నాగేశన్న కేర్ తీసుకున్నప్పటి నుంచి గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆయనకు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ఆయన వర్క్ చేస్తుండే ఒక ఎస్ఏ పోస్ట్ ఉండి, కానీ ఆయన గుడి కోసం ఆయన ఈ విధంగా చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఈయన చేయడం వల్ల దినదిన అభివృద్ధి చెందుతున్న మన గుడి కానీ, మన అభివృద్ధి కానీ ఈరోజు జరగడం చాలా ఆనందకరం. ఇలాంటి కార్యక్రమాలు మునుమురు ఇంకా బాగా జరగాలని, అదేవిధంగా కొత్తగా ఇప్పుడు మళ్ళీ గుడి తరపున మన శ్రీ వైకుంఠ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంటింటికి పోయి ఫ్రీగా గుడి తరపున వాళ్ళ ఇంట్లో కళ్యాణం నిర్వహించారు. భక్తులు కానీ మన వేణుగోపాల ముఖ్యంగా అందుబాటులో ఉన్న మన వేణుగోపాలలో ఉన్న అనంతపురంలో ఉన్న ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, రాబోయే కాలంలో ఇంకా ముందు అభివృద్ధి చెందాలని, గుడి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. వేణుగోపాల్ సాయిబాబా దేవాలయం వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని ప్రజలందరూ ఆ భగవంతుని కృపకు పాత్రులైనారు. అందరూ కూడా సర్వేజన సుఖినో భవంతు.
న్యూ ఏటీపీ ఛానల్ వార్తలు ఇంతటితో సమాప్తం.